అసలు పాము కాటుకు కూడా మూలిక ఉంది అంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు చెప్తా వినండి. 1, 2 కాదు, వందల సంవత్సరాల నుంచి భారతీయులు ఈ మొక్కపైనే ఆధారపడుతున్నారు. పేరు సర్పగంధ. ఇది పాము విషాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగించే ఒక అద్భుత మూలిక. నిజానికి ఇది ఒక చిన్న పొదలాంటి మొక్క. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దీని వేర్లను పాముకాటు చికిత్సకు ఉపయోగిస్తారు. సైంటిఫిక్ పేరు రవ్వోల్ఫియా సెర్పెంటినా. ఈ పేరే దాని ప్రత్యేకత చెప్పేస్తుంది. సర్పెంటినా అంటే సర్పం, అంటే పాము అని అర్థం. అంటే పాము విషానికి ఇదే పరిష్కారమని పూర్వీకులు గుర్తించారు. ఇక ఇది ఎలా పనిచేస్తుంది అనేదే మీ ప్రశ్న అయితే, ఈ సర్పగంధలో రెసర్పిన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది నరాల సిగ్నల్స్ ఇంకా హార్ట్ రేట్ ను కంట్రోల్ చేస్తుంది. అలా పాము కాటు వల్ల కలిగే విష ప్రభావాల్ని తగ్గిస్తుంది. ప్రాచీన కాలంలో వైద్యులు దీని వేర్లను నూరి కాటు వేసిన చోట పట్టీ కట్టేవారు. విషం శరీరంలోకి వ్యాపించకుండా ఆపేది ఇదే. ఇక ఇది సేఫేనా అంటే మోతాదుకు మించి వాడితే ప్రమాదకరం. ఎక్కువ మోతాదులో తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అయిపోతుంది. అందుకే ఇప్పుడు ఇది ఆయుర్వేద డాక్టర్లను అడిగి మాత్రమే తీసుకోవాలి. ఇది ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ లాంటిది మాత్రమే, కానీ ఆధునిక యాంటీవెనమ్ ఇంజెక్షన్లకు రీప్లేస్మెంట్ కాదు. అందుకే పాము కాటుకు గురైతే వెంటనే హాస్పిటల్కు వెళ్ళాలి. ఇది పాము విషం తగ్గించడమే కాదు, హైపర్ టెన్షన్, ఒత్తిడి, నిద్రలేమికి కూడా వాడతారు. మరి దీనిని ఎలా ఉపయోగించాలి అంటే, వేర్లను పొడి చేసి పౌడర్ లాగా నిల్వ చేసుకోవచ్చు. కాటేసిన ప్రాంతానికి ఈ పొడిని నీటితో కలిపి పేస్ట్ లాగా వేస్తారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఆకుల రసాన్ని కూడా వాడతారు. మళ్లీ చెప్తున్నా వినండి, ఈ మూలిక మిరాకిల్ కాదు. ఇది ఎప్పుడూ డాక్టర్ సలహాతోనే వాడాలి. మోడర్న్ యాంటీవెనమ్ ఇవ్వడానికి ముందు ఈ ట్రెడిషనల్ మెథడ్ టైం గెయిన్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సో జాగ్రత్త.